ఎత్వా తుఫాన్ ప్రభావం రాష్ట్రంలో ఉండడంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ తుఫాన్ భారత్ వైపు దూసుకొస్తోంది. శనివారం ఉదయానికి చెన్నైకు 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. గడిచిన 6 గంటల్లో 7 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతోంది. ఆదివారం వరకు తుఫాను తీవ్రత కొనసాగించి రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. సోమవారం ఉదయానికి చెన్నైకి సమీపంగా వెళ్తుందని, తరువాత తీరం వెంబడి ప్రయాణించి సముద్రంలోనే బలహీనపడొచ్చని అంచనా వేసింది. తుఫాను ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం మధ్యాహ్నం నుండి తిరుపతి, నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఆదివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉన్న ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.